హాయ్ అండి. ఈరోజు ఒక మంచి కథ చెప్పబోతున్నానండి. ఆ కథ పేరు బంగారు పొలాలు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య గృహం. రామయ్య తన ఇల్లు బయట ఉన్న పిడికిల్లో కూర్చొని ఎండిపోయిన పొలాలను చూస్తున్నాడు. ఇంట్లో అతని భార్య వంట చేస్తుంది. 3 పిల్లలు బయట ఆడుకుంటున్నారు. పొలాలు ఎండిపోయి బీడుగా ఉన్నాయి. ఎంత కష్టపడ్డా పంటలు పండటం లేదు. దేవుడా, నాకు ఏమైనా తప్పు జరిగిందా అని రామయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి అతని భార్య వచ్చి, ఎల్లకాలము మనకి ఇలా ఉండదు కదండి, ఓపికతో ఉండాలి అని చెప్తుంది. గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద వేప చెట్టు క్రింద రామయ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి అతనిని చూసి, ఏమిటిలా ఉన్నావు అని పలకరిస్తాడు. అప్పుడు ఎంతో బాధగా, రామయ్య, ఎంత కష్టపడినా నా పొలాలు పండటం లేదండి, నా కుటుంబం చాలా కష్టపడుతుంది. అప్పుడు ఆ వృద్ధుడు, నీ పొలాలను బంగారు పొలాలుగా మార్చాలంటే నీ 3 పిల్లల కృషి కూడా అవసరం అని చెప్తాడు. వారికి కష్టానికి విలువ నేర్పించు, సమిష్టి కృషితో నీ జీవితంలో మార్పు చెందుతుంది అని చెప్తాడు. వృద్ధుడు రామయ్యను ఆశీర్వదించి వెళ్తాడు. రామయ్య ఆలోచనలో పడతాడు. రాత్రి రామయ్య ఇంట్లో ఒక నూనె దీపం వెలుగులో రామయ్య 3 పిల్లలతో కలిసి నడుస్తున్నాడు. పిల్లలు అయోమయంలో ఉన్నారు. మనం కష్టపడి కలిసి పని చేస్తే మన పొలాలు బంగారంలా మారుతాయి అంటాడు పిల్లలతో. పిల్లలు, నాన్న, గతంలో ఎంత కష్టపడ్డారో మీరు, ఇప్పుడు ఎందుకు పనికిరాదు, వదిలేద్దాం అని అంటారు పిల్లలు. తండ్రి, ఈసారి నాతో నమ్మకం ఉంచండి, మన ఐక్య కృషి మన భవిష్యత్తును మార్చుతుంది. చివరకు రామయ్య మాటలకు పిల్లలు ఒప్పుకుంటారు. ఉదయ సమయంలో పొలాలు ఎండిపోయిన భూమి. రామయ్య తన పిల్లలతో కలిసి పొలాలను దున్నడం మొదలు పెడతాడు. ఒకడు దున్నుతాడు, మరొకడు పంటలను నాటుతాడు, ఇంకొకడు నీటిని తేగలుగుతాడు. ఎండ మీద పడ్డ చెమట వారి శ్రమను చూపిస్తుంది. కొన్ని నెలల పాటు కష్టపడి పొలాలను పచ్చగా మారుస్తారు. మొలకలు తొడుగుతున్నాయి. పొలాలు ఇప్పుడు పచ్చగా కనిపిస్తున్నాయి. చెరకు, వరి, కాయగూరలతో పొలాలు నిండిపోయాయి. గ్రామస్తులు రామయ్యను అభినందిస్తున్నారు. రామయ్య, నీ పొలాలు నిజంగా బంగారు పొలాల్లా మారాయి. ఈ ఫలితం సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది అంటాడు రామయ్య. అదే వేప చెట్టు దగ్గర సాయంకాలంలో వృద్ధుడు మళ్ళీ వస్తాడు. రామయ్య చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతాడు ఆయనకు. వృద్ధుడు అప్పుడు అడుగుతాడు, ఇప్పుడు నీకు అర్థమైందా సమిష్టి శ్రమ విలువ? అవును గురువుగారు, కష్టం ఫలిస్తుంది, ఐక్యత ఎల్లప్పుడూ విజయాన్ని తెస్తుంది అంటాడు రామయ్య. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కష్టం, ఐక్యత ఉన్న చోట విజయానికి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.